రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తారీఖు సాగునీటి సంఘాలకు ఎలక్షన్లో నిర్వహిస్తున్నందున కొండపి మండల పరిధిలోని పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బందికి సాగునీటి సంఘాల ఎలక్షన్ కి సంబంధించి ట్రైనింగ్ క్లాసులు నిర్వహించిన కొండపి ఎంఆర్ఓ మురళి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామారావు, ఎంపీడీఓ రామాంజనేయులు, ఎలక్షన్ ఆఫీసర్లు, డిటీలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిగతా ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు కూడా వారి తరపు నుంచి మీకు కొన్ని సూచనలు చెప్తారు. ట్రైనింగ్ బాగా సమగ్రంగా అందించారు సారు ఎంఆర్ఓ గారు కానీ సార్ కూడా. అది మనకి గ్రూపులు కూడా పెట్టున్నారు. ఒకసారి క్షుణ్ణంగా చదివితే కనుక మనకి పూర్తిగా అర్థమైపోతుంది. తెలుగులో వస్తే బాగా మేము కూడా వెళ్తే మీకు సలహాలు సూచనలు ఇస్తూ అది సక్రమంగా జరిగే విధంగా మేము కూడా మీతోటే ఉంటాము. అది ఖచ్చితంగా ఏంటంటే ఈ 2 days లో పూర్తిగా తెలుసుకొని ఈ ఫార్ములు అలా రకరకాల క్వశ్చన్లు వస్తాయి, చూసుకోండి. ఇక్కడ మనకి లక్కీగా తక్కువ మంది ఉంటారు. కొన్ని మండల్స్ లో అయితే కొన్ని బీసీలు అయితే 500-400 మంది అది హిమాచల్లో అంటే ప్రతి చోట విలేజ్లో అంత కళ్యాణ మండపంలో హాల్స్ అరేంజ్ చేయాలంటే సాధ్యం కాదు. అయినప్పటికీ కానీ అనర్చయంగా చెప్తున్నాయి. నేను ఎగ్జాంపుల్ మనకు కూడా 153 అట్లా ఉన్నారు, కొన్ని టీసీలు 180 ఉన్నారు అనుకోండి. 150లో దాదాపుగా ఒక 60-70 మంది వచ్చినా కానీ వాళ్ళు సిట్టింగ్ ఏరియా సరిపోదు. ఎన్ని పిల్లల క్లాస్ రూమ్స్ కాబట్టి అంత అవకాశం ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇది అనర్చయంగానే చెప్తుంది. మీరు ఇష్యూ రైజింగ్ కారణంలోకి వెంకయ్య గారు ఇక్కడ హాస్పిటల్ అనుకోండి, రెండో దానికి కొంచెం అవకాశం ఎలక్షన్ జరిగేటట్టు అక్కడ కొంచెం పెట్టుకుంటారు. అప్పటికప్పుడే ఒక నిర్ణయం మీరు చేసుకొని దాన్ని వెసులుబాటు బట్టి పూర్తి చేయాలి. అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు, అందరూ డిఓలు కూడా ఉండాలి. అందరి సమక్షంలో ఎన్నికైన వాళ్ళని కూర్చోబెట్టి సేమ్ మెథడ్ లో మళ్ళీ నామినేషన్ ఫామ్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి కూడా సేమ్ ప్రపోజల్ అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అంటే దీనికి కూడా సేమ్ ఫామ్ 4 మళ్ళీ తీసుకుంటాం. నామినేషన్ తీసుకొని మళ్ళీ ఈసీ మెంబర్ అని రాస్తారు. ఇక్కడ వాటర్ యూజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అంటారు. క్లారిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చున్నారు, అప్పర్ రీచ్, లోయర్ రీచ్ అని. ఇది అందుకే మీకు మండల విలేజ్ సర్వేయర్ ని ఎలక్షన్ ఆఫీసర్ గా పెట్టడానికి కారణం అదే. అనుకోవచ్చు మాకంటే నేను ఎలక్షన్ ఆఫీసర్ వేసాను, వేరే ఉద్దేశం ఏం లేదు. దీనికి సంబంధించి ఫ్లో మన ఏరియా కమాండ్ ఏరియా ఏదైతే ఉందో మ్యాప్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే దాని దగ్గర క్లారిటీ ఇవ్వడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి ఇలా చెప్పారు, ప్రెసిడెంట్ అప్పర్ రీచ్ లో ఉంటే లోయర్ రీచ్ వైస్ ప్రెసిడెంట్ ఉండేటట్టుగా మీరు వాళ్ళని గైడ్ చేయండి. ఇంకా ఒక పక్కలో ఉంటే మరి ఇంకోకి తీసుకోగలరు. లిస్ట్ లో మ్యాప్ కూడా ఉంది, మీకు చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఫ్లో స్టార్ట్ అవుతుంది అది డైరెక్షన్ కూడా చూపిస్తారు. కంటెస్ట్ చేయడానికి స్కోప్ ఉన్న వాళ్ళలోనే పెట్టగలరు. ఒకరందరూ ఒక లోయర్ ఉండేట్టులో దానికి అంత ఇష్యూ అయితే మనకి ఇన్ కేసు మరీ ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే సపోర్టర్ సహాయంతో వాళ్ళు బిల్లింగ్ ఇచ్చిన డిగ్రీతోటి సీక్రెట్ బ్యాలెట్ మెథడ్లో 1, 2, 3 ఏదైతే నంబర్ రాయాలి. నంబర్ రాసిన తర్వాత A4 షీట్ని ముందు వెర్టికల్ గా, తర్వాత హారిజెంటల్ గా దాన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి సీక్రెట్ బ్యాలెట్ సేమ్ మెథడ్ బాక్స్ ఒకటి టెంపరీగా అరేంజ్ చేసుకోవాలి. ఒకటి పెట్టాలంటే దాంట్లో ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఆ బాక్స్ పెడతారు, పిఓ దగ్గర పెడతారు, టీసీలో వచ్చేసి అందులో అది వేయాలి. ఈ మెటీరియల్ ఈ స్లిప్స్ మాత్రం అంటే ఎంపీ స్లిప్స్ వస్తాయి. అందులో అసోసియేషన్ డీటెయిల్స్ కానివ్వండి అది పీపుల్ రాసి పెట్టుకోవాలి. ఆ పరిస్థితి వస్తుందనుకునే చేయాలి, ప్రిపేర్డ్గానే ఉంటారు. ఒకవేళ ఏదైనా కోర్ట్ డైరెక్షన్ వేరుగా వస్తే అందరూ కూడా ఎలక్షన్కి వెళ్ళాలి. హ్యాండ్ రైజింగ్ ఇందులో నామినేషన్ ప్రొసీజర్ తర్వాత మళ్ళీ వాటర్ అసోసియేషన్ ఎలక్షన్ సేమ్ ప్రొసీజర్
ఎవరైతే ఈసీ మెంబర్స్ గా ఎలక్ట్ అయ్యారో వారు మాత్రమే కూర్చుంటారు. ఎంపీ ఉంటుంది, రైట్ సైడ్ ఆఫ్ ఎంపీ ఉంటుంది A4 షీట్ లో. ఆ ఆఫ్ లో ఓటరు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తోటి మన ఇక్కడ ఏదైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో సీరియల్ నెంబర్ ఉందో 1, 2, 3 అని ఉందనుకోండి, ముగ్గురు కంటెస్టెంట్స్ ఉంటే ఆ నెంబర్ని అక్కడ రాస్తారు. ఇల్లిటరేట్స్ ఉన్న కేసులో వాళ్ళకి సంబంధించి వాళ్ళు బిల్లింగ్ ఇచ్చిన వాళ్ళకి